మణిపూర్లో మళ్ళీ మంటలు మొదలయ్యాయి. కుకీ మైతీల మధ్య దాడులు మొదలయ్యాయి. అయితే ఇది కాదు ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. దాడుల కంటే దాడులు జరుగుతున్న విధానం ఇప్పుడు కొత్త భయాలను తెరపైకి తెస్తుంది. కుకీలు ఏకంగా డ్రోన్స్ ద్వారా బాంబులను జారవిడుస్తున్నారు. దీంతో మణిపూర్ పోలీసులకు వెన్నులో వణుకు ప్రారంభమైంది. ఇంతకీ మణిపూర్లో అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు మిలిటెంట్లకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా వచ్చి చేరింది? మణిపూర్ అంటే మైతీలు కుకీలు దాడులు, ఇదే ఇప్పుడు మణిపూర్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. 6 నెలలుగా అంత ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో ఆల్ ఆఫ్ సడన్ దాడులకు తెగబడ్డారు కుకీలు. మైతీ గ్రామాలను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగాయి. ఇందులో పలువురు మరణించారు. పలువురు అని ఎందుకు చెప్తున్నామంటే డెత్ టోల్ ఇంకా పెరుగుతోంది. 2 పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ దాడులు కొత్త తరహాలో జరిగాయి. మైతీ గ్రామాలపైకి డ్రోన్లు వచ్చాయి. అక్కడి నుంచి బాంబులు జారవిడుస్తున్నాయి. ఆ గ్రామాల్లో పరిస్థితి అంత గందరగోళంగా మారిన తర్వాత కుకీ మిలిటెంట్లు ఎంట్రీ ఇస్తూ కాల్పులు జరుపుతున్నారు. దీంతో మణిపూర్ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా షాక్ అయింది. ఇన్నాళ్ళు కుకీలు సైలెంట్గా ఉంది, శాంతి కోసం కాదు, ముందు దాడులకు పక్కా ప్లానింగ్ చేస్తున్నారని ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే దాడులకు డ్రోన్లను ఉపయోగించడం అనేది మామూలు విషయం కాదు, అక్కడ చాలా కొత్త విషయం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అసలు ఈ డ్రోన్స్ వారికి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని వాడడంలో వారికి ట్రైనింగ్ ఎవరిచ్చారు? ఎందుకంటే ఒక డ్రోన్ ఆపరేట్ చేయాలంటే దాదాపు ఒక 5-6 రోజుల పాటు, ఒక నెల రోజుల పాటు అయినా సరే తీవ్రమైనటువంటి శిక్షణ అవసరం. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏది జారవిడ్చాలో తెలియాలంటే ఇప్పుడు అది ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత సోఫిస్టికేటెడ్ డ్రోన్స్ను వాళ్ళకి సప్లై చేసింది ఎవరనే దాని మీద ఆందోళన నెలకొంది. ఇన్ని ఆందోళనలకు కారణం ఏంటంటే మయన్మార్లో వేర్పాటువాదులు ఏదైతే వ్యూహాలను అమలు చేస్తున్నారో సేమ్ అవే సీన్స్ మణిపూర్లో రిపీట్ అవుతున్నాయి. ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ డ్రోన్స్ అత్యాధునికంగా ఉన్నాయి. మామూలుగా యుద్ధాల్లో మాత్రమే ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తారు. మరి ఈ వ్యూహాలను ఎవరు రచిస్తున్నారు? ఇప్పటికే మణిపూర్ సర్కార్ ఈ దాడులను స్టడీ చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మణిపూర్ పోలీసులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తోంది. నిజానికి కుకీల వద్దకు ఇంతటి అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్స్ వచ్చాయంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఫెయిల్ అయినట్టు. సరిహద్దు అవతల నుంచి కుకీలకు సాయం అందుతుందని తేలిపోయింది. దీన్ని అరకట్టకపోతే మనం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే కుకీలు మైతీలకు మధ్య బఫర్ జోన్లు పెట్టారు, భారీగా భద్రతా బలగాలను మోహరించారు, కానీ ఫలితం కనబడడం లేదు. 6 నెలల్లో శాంతిని నెలకొల్పుతామని ప్రగల్భాలు పలికిన వారంతా ఇప్పుడు ఈ దాడులకు సమాధానం ఏం చెబుతారో వినాలి. ఈ దాడులు జరిగిన తీరు చూస్తుంటే ఇది మణిపూర్ సమస్యను దాటి దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా మారుతోంది. 2023 నుంచి ఇరు వర్గాల మధ్య దాడులతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుగుతోంది. ఎక్కడ ఏ వర్గం వారు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వారి అడ్డాగా మారుతోంది. ఇప్పటికే మణిపూర్ అనఫిషియల్గా అనేక జోన్లుగా మారిపోయింది. ఇది చాలదన్నట్టు మయన్మార్లో జరుగుతున్న అంతర్యుద్ధం మన ఎత్తిపైనే ఉంది, బోర్డర్లో ఉంది. దీంతో మణిపూర్ని యుద్ధభూమిగానే ఉంచుతోంది ఆ గొడవ కూడా. ఇప్పటికే రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, ఏ ఒక్క వర్గానికే కొమ్ము గాయకుండా సమస్యను ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకుండా కొందరు అడ్డుకుంటున్నారు. చర్చలు జరిగినా అవి ముందుకు కదలడం లేదు. లేటెస్ట్ దాడులకు ముందు కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మాట్లాడినట్టుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అందులో కుకీలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినట్టుంది. వీటిని సాకుగా చూపిస్తూ దాడులు చేశారు. ఎవరో కావాలని మంట పెట్టారు, దానికి ఆజ్యం పోసినట్టు కుకీలు దాడులు చేశారు. ఇప్పుడు తెర వెనుక తతంగం నడిపించిన వారు ఎవరో కానీ వారంతా మంటల్లో చలికాగుతున్నారు. ఇప్పుడు మణిపూర్ ప్రభుత్వం, కేంద్రం కూడా 2 యుద్ధాలు చేయాలి. ఒకటి ఈ మోడర్న్ వార్ఫేర్ను సమర్థంగా ఎదుర్కోవడం, అట్ ది సేమ్ టైం ఇరు వర్గాల మధ్య శాంతికి ప్రయత్నించి అక్కడ సమస్యను సాల్వ్ చేయడం. ఇంకెంతకాలం ఈ రావణ కాష్టం రగులుతుందనేది వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.